తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వబోధ, దాంట్లో మనం చతుర్వింశతి తత్వోత్పత్తి 24 తత్వాలను గురించి చెప్తున్నారు. ఎందుకంటే తత్వము ఇప్పుడు మామూలుగా తత్వం ఒకటి, కానీ ఇక్కడ ఏమైందంటే మనము ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికే ఈ దేహముతో ఉన్నాం. ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఈ దేహముతో ఉన్నాం కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేసే సందర్భంలో నీకు ఏవేవైతే యోగ మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, ఉపాసనా మార్గంలో కానీ, ఇంక వేరే మార్గంలో ఉండేటువంటి వాళ్ళు నీకు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి సపోర్ట్గా వాళ్ళల్లో ఏమి చెప్తుంటారో దాన్ని స్వీకరిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలంటే కుప్పం నుంచి కాశీకి డైరెక్ట్ ట్రైన్ ఉందా? లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ బెంగళూరుకు పోవాలి. అంటే ఇటు నుంచి బెంగళూరుకు పోతావు, మళ్ళీ బెంగళూరు నుంచి కాశీకి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బెంగళూరుకి పోయినావుగా, ఇక్కడ నుంచి బెంగళూరుకి దేంట్లో ఒక ట్రైన్లో పోయినావు కదా. బెంగళూరుకి ట్రైన్లో పోయినావే, ట్రైన్లో పోతావో, కారులో పోతావో, బస్సులో పోతావో, లేకపోతే ఇంక వేరే మార్గాలు ఏమంటే లారీలో పోతావో, లేదా బైక్లో పోతావో, అది నీ ఇష్టం. నీకుండే సౌకర్యాన్ని బట్టి నువ్వు వెళ్తావు. అంటే ఇక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు? నీ ఉద్దేశం బెంగళూరుకు పోవడమా, కాశీకి పోవడం? కాశీకి పోయేదానికి ముందర బెంగళూరులో నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి చేరుకోవాలి? బెంగళూరుకి చేరుకోవాలి. బెంగళూరుకి చేరుకునే దానికి నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తావు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్లో నేను బెంగళూరుకి వచ్చినాను అని చెప్పి దీన్నే పట్టుకొని కూర్చుంటావు. అక్కడేమన్నా దీన్ని పట్టుకొని కూర్చోవు. ఆ తర్వాత ఏం చేస్తావు? అక్కడ వేరే ట్రైన్ పట్టుకుంటావు,
వేరే ట్రైన్ అంటే ఏది? ఎన్నో ట్రైన్లు ఉంటాయి, అన్ని ట్రైన్లు పట్టుకో, కాశీకి వెళ్ళే ట్రైన్ మాత్రం పట్టుకొని దాంట్లో కూర్చుంటావు. సరే, నేరుగా వారణాసికి వెళ్తావు, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఋషికేశ్కి వెళ్ళాలి. నేను సెప్టెంబర్లో ఋషికేశ్కి వెళ్తున్నాం, ఎందుకంటే సెప్టెంబర్లో ఋషికేశ్లో పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి స్వాముల వారి యొక్క ఆశ్రమానికి సంబంధించినటువంటి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. దానికోసం గాను సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంది, అందుకోసం వెళ్తున్నాం. సరే, ఇప్పుడు మనము ఋషికేశ్కి వెళ్ళాలి. ఋషికేశ్కి వెళ్ళాలంటే వీటి నుంచి డైరెక్ట్ లేదుగా నాకు. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి ఋషికేశ్కి వెళ్ళాలి. ఋషికేశ్ కూడా వెళ్ళదు, అది డెహ్రాడూన్ ఏదో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఋషికేశ్కి. అంటే నేను ఇక్కడి నుంచి బెంగళూరుకి ట్రైన్ ఎక్కినాను, ఈ బెంగళూరు ట్రైన్ నాకు ఋషికేశ్ తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్తుందా? వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఏమంటారు? తలకు పట్టి కొట్టి పోరా, ఎవరా నీకు చెప్పింది ఋషికేశ్ పోతుందని చెప్పినాడు? దీన్ని ఏమన్నా ఋషికేశ్కి పోతుందని చెప్పినాడా? పో, ఇది బెంగళూరు వరకు వస్తుంది, బెంగళూరు కేఎస్ఆర్ లేకపోతే ఎస్ఎం వీటిను వెళ్తుంది, అంతవరకు అని చెప్పాను అంటారు. నేనేం చేయాలి? నేను ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి ఎందుకు వెళ్ళావు? నేను ఋషికేశ్ వెళ్ళడానికి నేను వెళ్తున్నా. అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి మళ్ళీ ఏం చేయాలి? బెంగళూరు నుంచి నేను ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ నేను బుక్ చేసుకోవాలి. అంటే దాంట్లో ఏ ట్రైన్ వస్తుందో చూసి ఆ ట్రైన్ ఎక్కాలి. నేను చెప్తా అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకపోతే నా ప్రాబ్లం ఏం కాదు, అర్థం చేసుకునేటట్లుగా నేను వివరిస్తున్నా. మీరు అర్థం చేసుకుంటే మీ మనస్సులు మారుతాయి, లేకపోతే మీరు ఇబ్బంది పడి దాన్ని నా పైన నెడితే దోషం మీకు వస్తుంది. దోషం అనవసరంగా తెచ్చుకోకు, అనవసరంగా దోషం తెచ్చుకోకు. ఎందుకంటే తెలిసి మాట్లాడితే ఓకే, తెలియకుండా ఉండేవాళ్ళు తెలుసుకో, తెలియకుండా ఉండేవాళ్ళు తెలుసుకొని మాట్లాడు. తెలిసి తెలియకుండా మాట్లాడితే దోషం, దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకోవాలని అడుగు, ఏమైనా సరే చెప్పడానికి మనం సిద్ధం, శాస్త్రం ప్రకారం. సరే, ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళింది నేను దేనికి? ఇక్కడి నుంచి సర్దుకొని అంటే ఋషికేశ్ వెళ్ళడం కొరకు. ఋషికేశ్ వెళ్ళాలంటే బెంగళూరు నుంచి ఋషికేశ్కి డైరెక్ట్గా ట్రైన్ లేదు, అప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మళ్ళీ డెహ్రాడూన్, అక్కడికి ట్రైన్లో వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఋషికేశ్కి, అక్కడి నుంచి మళ్ళీ ఏదో అరేంజ్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి పోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్ళుట కర్మ, బెంగళూరుకు వెళ్ళుట కర్మ. నువ్వు కర్మ చేస్తే నీ అంతఃకరణం ఏమవుతుంది? కొద్దిగా పరిపక్వం వస్తుంది. కర్మ చేస్తే రాదు, కర్మయోగము చేస్తే పరిపక్వత వస్తుంది. కర్మ ఏం కావాలి? కర్మయోగముగా మారాలి. కర్మయోగముగా మారితే నేను బెంగళూరుకు పోతే ఋషికేశ్కి వెళ్తాను, నేను బెంగళూరుకు పోతే ఋషికేశ్ పోతాను అని నువ్వు ఇక్కడ చెప్తా కూర్చున్నావు అనుకో, పోతావా? ఏం చేయాలి నువ్వు? ఇక్కడి నుంచి నీ లగేజ్ సర్దుకొని
ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చోవాలా. దేనికి? బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ కొరకు కూర్చోవాలా. కూర్చోవడం అంతా దాన్ని వెయిట్ చేయడం అని అంటారు. దానికోసం వెయిట్ చేయాలి. దేనికి? ఆ ట్రైన్ వచ్చే దాని కొరకు వెయిట్ చేయాలి. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కి దాంట్లో నువ్వు రిజర్వేషన్ చేసుకొని ఉంటే నీకు సీట్ ఉంటుంది. ఆ సీట్లో కూర్చుంటే నువ్వు సాఫీగా పోతావు. నువ్వు రిజర్వేషన్ చేసుకోలేదు, నీకు సీట్ దొరుకుతుందా? అప్పుడు నిలబడుకోను ఏందో చేసుకొని పోవాల్సి వస్తుంది. సరే, అంటే మీరు రిజర్వేషన్ చేసుకుంటే నువ్వు స్మూత్గా పోతావు, అవునా? ఓకే. అంటే ఇదేంటి? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ఉంది చూడండి, ఇది కర్మ. వెయిట్ చేయడము, నేను ఎందుకోసం ఇటు నుంచి అటుకు పోతున్నాను, అక్కడి నుంచి బెంగళూరుకి ఎందుకు ట్రైన్ ఎక్కుతున్నాను అనేది నీ బుద్ధిలో ఉందే, అది కర్మయోగం. కర్మయోగము. ఆ కర్మయోగం అయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తావంటే బెంగళూరులో దిగుతావు. అంటే కర్మయోగమును ఆశ్రయిస్తే నువ్వు కొంచెం ముందుకు వెళ్ళేవా లేదా? కర్మయోగమును ఆశ్రయిస్తే కొద్దిగా ముందుకెళ్తావు. ముందుకెళ్ళిన తర్వాత ఋషికేశ్లో దిగవా? ఋషికేశ్లో దిగలా, దిగింది బెంగళూరులోనే. బెంగళూరులో నుంచి మళ్ళీ నువ్వేం చేయాలి? ఢిల్లీకి మళ్ళీ నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావా లేదా చూసుకో. అంటే నువ్వు కర్మయోగములో నిష్ణాతుడవైతే అప్పుడు నువ్వేమవుతావు అంటే ఉపాసనకు యోగ్యుడు అవుతావు. కర్మయోగములో నిష్ణాతుడు అయితే ఉపాసనకు యోగ్యుడు అవుతావు. ఇప్పుడు ఢిల్లీ ట్రైన్ వస్తుంది, రిజర్వేషన్ ఉంటే వెళ్ళి సీట్లో కూర్చుంటావు. అంటే రిజర్వేషన్ అంటే నువ్వు ఉపాసనకు యోగ్యుడైనావు, నీ అంతఃకరణం పరిపక్వమైంది, నీ మనస్సు మారింది, నీ మనస్సు ఆత్మతత్వం వైపు వెళ్ళేదానికి సిద్ధంగా ఉంది. ఉపాసన అంటే ఏంటిని తెలుస్తుంది. ఇప్పుడు కర్మయోగం అంటే ఏమో తెలుసు, కర్మయోగం అంటే ఏమో తెలుసు కాబట్టి ఇప్పుడు ఉపాసనకు పట్టుకో ఉన్నాడు. ఈ ఉపాసనను పట్టుకున్న తర్వాత దాంట్లో వెళ్ళి కూర్చుంటాడు. దీనికి యోగ్యత అంటే నువ్వు రిజర్వేషన్ చేసుకోవడమే యోగ్యత. నువ్వు రిజర్వేషన్ చేసుకొని ఉంటే ఇప్పుడు నీకు ఉపాసన కుదురుతుంది, మనస్సు ఏకాగ్రమవుతుంది, ఉపాసన చేస్తావు. అది అటు వరకు తీసుకుపోతుంది. ఇప్పుడు బెంగళూరు నుంచి ట్రైన్ ఢిల్లీకి తీసుకుపోయింది, ఋషికేశ్ పోయావా? అంటే ఉపాసనలో పరిపక్వత కలగాల. ఉపాసనలో పరిపక్వత కలిగితే ఇప్పుడు ఢిల్లీకి అంటే ఇప్పుడు నువ్వు ఋషికేశ్కి దగ్గర పడుతున్నావా, దూరం అవుతున్నావా? దగ్గర అవుతున్నావు. ఉపాసన కొద్దిగా దగ్గరికి తీసుకెళ్ళింది. ఉపాసన కొద్దిగా దగ్గరికి తీసుకెళ్ళింది కానీ ఇంకా నువ్వు ఋషికేశ్ చేరలేదు. ఇప్పుడేం చేయాలి? అక్కడ నుంచి మళ్ళా డెహ్రాడూన్కి ట్రైన్ పట్టుకోవాలి. అంటే అక్కడ జ్ఞాన విచారణ అనేటువంటి ట్రైన్ ఎక్కాలి. నేను ఊరికే వీటిని ఉదాహరణగా చూపిస్తూ చెప్తూ ఉన్నా, అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? కర్మయోగం కావాలి. కర్మయోగం అయిన తర్వాత ఉపాసనకు యోగ్యత వస్తుంది. ఉపాసన యోగముగా మారితే అప్పుడు నువ్వు జ్ఞాన విచారణకు యోగ్యుడు అవుతావు. జ్ఞాన విచారణకు యోగ్యుడు అవుతావు. ఆ జ్ఞాన విచారణ యోగ్యమైన వాడు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళా ట్రైన్లో కూర్చుంటే ఢిల్లీ నుంచి మళ్ళా 4 గంటల జర్నీ. అక్కడ ట్రైన్లో కూర్చుంటే ఇప్పుడు మళ్ళా నువ్వు డెహ్రాడూన్ వరకు పోతావు. అంటే ఇప్పుడు విచారణ చేస్తావు. అక్కడ నువ్వు విచారణ చేసే దాంట్లో కూర్చోవాలి. విచారణ దేనికి చేసినావు? దేనికి కూర్చున్నావు ఆ ట్రైన్లో? డెహ్రాడూన్ ట్రైన్లో రిషికేశ్ వెళ్ళడానికి. అంటే విచారణ చేస్తానేది విచారణ చేసేదానికోసమా? విచారణ చేసేదానికోసం కాదు, ఋషికేశ్ వెళ్ళడం కోసం. అంటే విచారణ చేస్తానేది ఆత్మతత్వాన్ని చేరుకోవడం కోసం. విచారణ కోసం కాదు, ఆత్మతత్వం కోసం. ఈ 3 చేస్తే ఆటికి పోయిన తర్వాత నీకు ఇంకొకటి సౌకర్యం ఒకటి లభిస్తుంది. అప్పుడు నువ్వు అక్కడి నుంచి ఋషికేశ్కి దగ్గర వెళ్ళావు,
అటు నుంచి 1 గంటలో ఋషికేశ్ చేరుకుంటావు. అక్కడ దయానంద స్వామి ఆశ్రమము, నువ్వు ఏ ఆశ్రమానికి పోతావో ఆ ఆశ్రమానికి వెళ్ళి అందులో చేరుతావు. అందులో చేరడం కదా లక్ష్యం. ఇప్పుడు అలాగే ఆత్మస్వరూపమును స్పష్టముగా అవగాహన అగుట, అది లక్ష్యం. ఆత్మస్వరూప అవగాహన అగుట లక్ష్యం. దాని కొరకు మొదట కర్మ కాదు, కర్మ యోగము. కర్మయోగము బేస్, కర్మ కాదు, కర్మ కాదు, కర్మయోగము బేస్. కర్మ అంటే ఏమో, కర్మయోగం అంటే ఏమో తెలుసుకోండి. ఎప్పుడన్నా మీకు అవసరం అని అనుకుంటే రండి, ప్రశ్నలు అడగండి, అప్పుడు చెప్తా. కర్మయోగం, కర్మ చేస్తే పో, కర్మ చేస్తే పో, కర్మ చేస్తే బంధింపబడుతావు. యజ్ఞార్థాత్ కర్మణో లోకోయం కర్మబంధనః. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర. యజ్ఞము కంటే వేరైనది. యజ్ఞం అంటే ఆడు కూర్చొని హోమం చేసేది కాదు. యజ్ఞం అంటే ఏమో తెలుసుకో, రా అడుగు, చెప్తా. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానస్తత్వదర్శన. చెప్పేదానికి మేము సిద్ధం, అడిగేదానికి మీరు సిద్ధమైతే వచ్చి అడుగు, చెప్తా. యజ్ఞం అంటే ఏమో అడుగు, తెలుసుకోవచ్చి. యజ్ఞము కంటే వేరైన కర్మ నువ్వు చేస్తే అది లోకం కోసం చేసిన, లోకంలో ఉన్నవాడు అవుతావు. తద్వారా నువ్వేమవుతావు? కర్మ బంధన. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. కాబట్టి కర్మయోగమును చేయుము, కర్మయోగమును చేయుము భగవంతుడు చెప్పుచున్నారు. కర్మయోగం, కర్మ కాదు. కర్మయోగం చేస్తే ఉపాసనలోకి వస్తావు. కర్మయోగం చేస్తే ఉపాసనలోకి వస్తావు. ఉపాసన చేస్తే సరిపోదు, ఉపాసన యోగము కావాలి. ఉపాసన యోగము చేస్తే అప్పుడు నువ్వు జ్ఞాన విచారణకు వస్తావు. జ్ఞాన విచారణ చేస్తే సరిపోదు, జ్ఞాన విచారణ యోగము కావాలి. జ్ఞాన విచారణ యోగం చేస్తే అప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వస్తావు. అది ఇక్కడ విషయం. దాంట్లో కర్మను గురించి చెప్పేటువంటి వాళ్ళు పూర్వమీమాంసవాదులు, ఉపాసన గురించి చెప్పేటువంటి వాళ్ళు సాంఖ్యులు, యోగులు. తర్వాత జ్ఞాన విచారణ గురించి చెప్పేటువంటి వాళ్ళు బౌద్ధులు, సాంఖ్యులు కూడా కొద్దిగా వస్తుంది. కాబట్టి ఈ సాంఖ్యులు చెప్పేటువంటిది 24 తత్వాలను చెప్తారు. బౌద్ధులు చెప్పేటువంటిది క్షణిక విజ్ఞానవాదం చెప్తారు, శూన్యాత్మవాదం చెప్తారు. ఇప్పుడు విచారణలో మనం ఎక్కడున్నామంటే బౌద్ధులు చెప్పేటువంటి శూన్యాత్మవాదము, క్షణిక విజ్ఞానవాదము, దానికంటే ముందుండేటువంటి సాంఖ్యులు చెప్పే 24 తత్వాలను నేను ఇక్కడ చెప్తున్నానని అంటున్నాడు. ఇక్కడ నేను ఎందుకు చెప్పినాను ఇవంతా లెక్కేసుకోండి. ఇక్కడ 24 తత్వాలను ఉత్పత్తి ప్రకారం వక్ష్యామహ, చెప్పుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ 24 తత్వాలు అనేటువంటిది జ్ఞాన విచారణలో నీకు భాగం అవుతుంది. జ్ఞాన విచారణలో భాగం కాబట్టి తత్వములు అని చెప్తున్నారు ఇక్కడ. అది అంటే ఇప్పుడు ఏంటి? కర్మయోగములో నిష్ణాతుడై ఉపాసనాయోగములో నిష్ణాతుడైన వాడికి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే జ్ఞానయోగ విచారణ యోగ్యత కలిగిన వాడికి చెప్తున్నటువంటిది ఇక్కడ మనం విచారణ చేసుకుంటున్నాం. కింద
కింద ఉండేదాన్ని కాదు విచారం చేస్తాండేది ఇక్కడ. అంటే ఆత్మతత్వం మోక్షం అంటే మీకు తెలుస్తుంది. ఆత్మతత్వం అంటే మోక్షం కావాలంటే మోక్షానికి దగ్గరగా వెళ్ళి కూర్చొని దీన్ని మాట్లాడుతున్నాం. సరే, అథ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. 24 తత్వముల యొక్క ఉత్పత్తి దాన్ని చెప్పుచున్నాం. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. బ్రహ్మాశ్రయ బ్రహ్మ ఆశ్రయ. బ్రహ్మ అంటే ఆత్మను ఆశ్రయించి సత్వరజస్తమో గుణములుగా మాయ అనేది ఉన్నది. ఆత్మను ఆశ్రయించి సత్వరజస్తమో గుణములుగా మాయ అనేటువంటిది ఉన్నది. తతః ఆకాశః సంభూతః. ఆ మాయ నుండి ఆకాశము పుట్టినది. ఆకాశాద్వాయుః. ఆకాశము నుండి వాయువు పుట్టినది. వాయోస్తేజః. వాయువు నుండి తేజస్ అగ్ని పుట్టినది. తేజస ఆపః. తేజస్సు నుండి అనగా అగ్ని నుండి ఆపః నీరు పుట్టినది. అద్భ్య పృథివీ. నీటి నుండి భూమి పుట్టినది. ఏతేషాం పంచతత్వానాం మధ్య ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం. ఇప్పుడు దీనికి సంబంధించి నేను పంచీకరణం గురించి చెప్పినప్పుడు ఇక్కడ చెప్పినాను. భగవద్గీత క్షేత్ర విచారణలో క్షేత్రజ్ఞ విభాగ విచారణలో అక్కడ బాగా ఇంకా వివరంగా చెప్పినాను. అంటే 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మీరు భగవద్గీతలో వెళ్ళి చూస్తే మీకు దొరుకుతుంది. సరే, ఇక్కడ పంచతత్వానాం అంటే పంచమహాభూతములలో ఆకాశం అనేది ఉంది కదా. ఆకాశం పుట్టిందిగా సత్వరజస్తమ గుణం నుంచి. దాంట్లో ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం. ఆకాశం యొక్క సాత్వికాంశము నుండి శ్రోత్రేంద్రియము పుట్టినది. శ్రోత్రేంద్రియం ఇది కాదు, దీన్ని ఏమంటారు? ఇది పైన కనిపిస్తూ ఉంటే క్యాప్సూల్ పైన ఉండే క్యాప్సూల్ తింటావా? లోపల ఉండే మందు కోసం నువ్వు తింటా అంటే లోపల ఉండే మందు, ఆ లోపల ఉండే మందు నోట్లో వేసుకుంటే నీకు చేదుగా ఉంటుంది, దాన్ని తినలేవు. అది పైగా నోట్లో వేసుకుంటే ఇక్కడే కరిగిపోయి నీకు వేరే విధంగా అవుతుంది. అందుకని దానికి క్యాప్సూల్ పెడతారు పైన. అది నీకు శరీరానికి ఇబ్బంది కలిగించకుండా అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది జీర్ణమై ఎక్కడికెక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళేటట్లుగా దాన్ని క్యాప్సూల్ తయారు చేస్తారు. అందుకని ఆ క్యాప్సూల్ పైన ఉంటుంది, లోపల మందు ఉంటుంది. ఆ విధంగా ఈ చెవి ఉందే, ఈ చెవి అనేటువంటి దాంట్లో ఉంది శ్రోత్రేంద్రియం. ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి పుట్టింది శ్రోత్రేంద్రియం. తర్వాత వాయోహో సాత్వికాంశాత్ త్వగింద్రియం సంభూతం. వాయువు యొక్క సాత్వికాంశం నుండి త్వగింద్రియం అని అంటే చర్మం అంటే చర్మం కాదు, చర్మములో స్పర్శ తెలుసుకునేటువంటి సామర్థ్యం, అది త్వగింద్రియం పుట్టింది. అగ్నేహే సాత్వికాంశాత్ చక్షురింద్రియం సంభూతం. అగ్ని యొక్క సాత్వికాంశం నుండి చక్షువు పుట్టింది. చక్షువు అంటే ఈ కన్ను కాదు, కన్నులో ఉండే చక్షురింద్రియం
కనులో చూడగలిగే సామర్థ్యం ఉండేటువంటిది చక్షురింద్రియం, అది పుట్టింది. జలస్య సాత్వికాంశాత్ రసనేంద్రియం సంభూతం. జలము యొక్క సాత్వికాంశము నుండి రసనేంద్రియం పుట్టింది. నాలుక యందుండేటువంటి రుచిని తెలుసుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది పుట్టింది. పృథివ్యాః సాత్వికాంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం. భూమి యొక్క సాత్వికాంశము నుండి ఘ్రాణేంద్రియము పుట్టింది. ఘ్రాణేంద్రియం అంటే వాసనను తెలుసుకునే ఘ్రాణేంద్రియం. ముక్కు లోపల ఉంటుంది, అది ముక్కు కాదు. సరే, ఏతేషాం పంచతత్వానాం సమిష్టి సాత్వికాంశాత్ మనో బుద్ధి అహంకార చిత్తం అంతఃకరణాని సంభూతాని. ఇప్పుడు సమిష్టి సాత్వికాంశం అంటే ఈ సమిష్టి అనేటువంటివి ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి 5 ఉన్నాయిగా. వీటి యొక్క సమిష్టి సాత్వికాంశం, అన్నిట్లో ఉండే సాత్వికాంశము నుండి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే 4, దీన్ని అంతఃకరణం అని అంటారు, అది పుట్టింది. అదేం చేస్తుంది చెప్తున్నాడు. సంకల్ప వికల్పాత్మకం మనః అనగా సంకల్పము వికల్పము చేసేది మనస్. సంకల్పం వికల్పం. నువ్వేదన్నా ఇప్పుడు చేయాలని అనుకుంటావని అనుకో, చేయాలనుకొని సంకల్పించినావు అనుకో, అది చేసింది మనస్సు, ఆత్మ కాదు. మనస్సు చేసింది. ఇట్లొద్దు, అది కూడా మనస్సు చేసింది, ఆత్మ చేయలేదు. నిశ్చయాత్మిక బుద్ధి, నిశ్చయమైనటువంటిది. ఇట్లే చేస్తాం, ఇట్లాగే చేస్తాం. సన్యాసము నేను తీసుకోవాలి, సన్యాసం తీసుకోవాలన్నా వద్దా? తీసుకుంటే ఎట్లా, తీసుకోకపోతే ఎట్లా? జీవితం ఎంత వేస్ట్ అయింది, ఇంకా ఎంత నెలలు బతుకుంటామో. తీసుకోవాలా? అసలు తీసుకోకుండా పోతే ఊరికే వేస్ట్ అవుతుంది. తెలుసుకోవాల్సింది ఏమో తెలుసుకోవాలి కదా, అది తెలుసుకుంటే దానికోసం ఉండాలి కదా అని చెప్పి సన్యాసము తీసుకొని తీరాలి, సన్యాసం తీసుకొని తీరాలి అనే నిశ్చయం ఉందే, అది బుద్ధి. అంటే నేను సన్యాసం గురించి చెప్తున్నా, మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా డబ్బులు తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాలా, అది బుద్ధి. విచారణ చెయ్యాలన్నా వద్దా? బుద్ధి. కర్మను చేయాలన్నా, కర్మయోగం చేయాలన్నా బుద్ధి. యోగ్యుడైతే కర్మయోగానికి వస్తుంది బుద్ధి, యోగ్యుడు కాకపోతే కర్మలను పడి కొట్టుకుంటూ ఉంటుంది. అహంకర్త అహంకార, ఈ పని చేస్తూ ఉండేది నేను అంటది, అది అహంకారం. ఈ పని చేస్తున్నది నేను, ఆత్మ కాదు, ఆత్మ కాదు, చేస్తూ ఉండేది కర్త, అది అహంకారం. చింతన కర్తృ చిత్తం, చింతన చేసేది చిత్తం. చింతన చేసేది అంటే చేద్దామా వద్దా? చేద్దాం. ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఏమవుతుంది, ఇది చింతన. దాన్ని చిత్తం అని అంటారు. ఈ 4 కలిపి అంతఃకరణం అంటారు. అంతఃకరణం, అంతఃకరణం. కరణం అంటే పనిముట్టు, పనిముట్టు, లోపల పనిముట్టు. అంతః అంటే లోపల, లోపల పనిముట్టు. బాహ్యకరణాలు అంతఃకరణం. బాహ్యకరణాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు బాహ్యకరణాలు. అంతఃకరణము ఈ బయట ఉండే వాటిని అన్నింటినీ పని చేపిస్తుంది లోపలుండి, అందుకని దానికి అంతఃకరణం అని పేరు. అంటే ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలకు అంతఃకరణం అని పేరు.